తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ కమిటీ వాళ్ళు ఆల్రెడీ స్ట్రైక్ చేసి ఈ రోజుకి 7 days అవుతుంది. అప్పటికి ఈ రోజుకి 7వ రోజు కావడంతో కూడా ఎవరన్నా వచ్చి వాళ్ళతో మాట్లాడి ఏంటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఎలా స్పందిస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈ రోజుకి 7 days అవుతుంది మీరు స్ట్రైక్ చేసి. ఎవరైనా వచ్చి మీతోని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాట్లాడడం జరిగిందా? ఇప్పటివరకు అయితే మేము 7 days నుంచి ఉద్యమం స్టార్ట్ చేసాం మేడం. మేమంతా శాంతియుతంగానే చేస్తున్నాము. ఎవరికి వ్యతిరేకంగా మేము ఏం చేయట్లేదు. మా న్యాయమైన డిమాండ్లను మేము అడుగుతున్నాము. ఇప్పటివరకు అయితే మాకు ఎటువంటి యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన అయితే రాలేదు. మా న్యాయమైన కోరికలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఎలాంటి కోరికలు ఉన్నాయి అంటే మాకు ఇది కావాలి అన్నట్టు అని కొన్ని ఉంటాయి కదా, ఎలాంటివి ప్రభుత్వం మీకు స్పందించాలనుకుంటున్నారు? మేమేమి కోరకూడని కోరికలు అయితే ఏం కోరట్లేదు మేడం. ఏదైతే మేము ఇంతకుముందు మేము 2017లో మమ్మల్ని ఆర్టిజన్స్గా కన్వర్ట్ చేశారు. కన్వర్ట్ చేశారు అంటే మాకు ఒక పేరు పెట్టి ఆర్టిజన్స్ అని పెట్టారు. మేము అప్పటి నుంచి ఏదైతే ఎంప్లాయీస్కి రూల్స్ ఉంటాయో అవే రూల్స్ మాకు వర్తిస్తాయని మేము ఇప్పటివరకు అనుకున్నాము. కానీ వాళ్ళకేమో సపరేట్ రూల్స్, మాకేమో సపరేట్ రూల్స్. కానీ వర్క్ విషయంలో మాత్రం ఎలాంటి భేదం లేదు. కాబట్టి మాకు వాళ్ళకి ఏదైతే రూల్స్ వర్తిస్తాయో మాకు అవే రూల్స్, ఏపీఎస్సీబీ రూల్స్ వర్తించాలని మేము కోరుకుంటున్నాము. సమాన పనికి సమాన వేతనం అని మేము అడుగుతున్నాము. కాబట్టి మా విద్యార్హతను బట్టి మమ్మల్ని ఇప్పుడున్న చేస్తున్న పోస్టులు ఏవైతే ఉన్నాయో అవే పోస్టుల్లో మమ్మల్ని పర్మనెంట్ చేయమని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. కాబట్టి ప్రభుత్వం మా యొక్క న్యాయమైన డిమాండ్లను చూసి మమ్మల్ని వెంటనే పర్మనెంట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకుని మా ఉద్యమానికి ఒక స్పందన లభించాలని కోరుకుంటున్నాము. చెప్పండి సార్, ఈ రోజుకి 7 days అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం కూడా ఇంకా ముందుకు వచ్చి ఏ యాక్షన్ తీసుకోకపోతే ఇంకెలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందంట? మేము ఇప్పటివరకు కూడా ఎన్నోసార్లు ముందుగా ఫస్ట్ మేము మెమోరాండం సమర్పించాము ప్రభుత్వానికి కానీ లోకల్ ఎమ్మెల్యే లీడర్స్కు, మన యాజమాన్యానికి. ఫస్ట్ నుంచి మేము అన్ని విధాలుగా ముందు నుంచి ఒక లెవెల్లో పోయాం. అన్నిటికీ సమర్పించిన తర్వాతనే వాళ్ళు లాస్ట్ మూమెంట్లో మేము పలు దఫాలుగా ధర్నాలు చేశాము. ఎస్సీఆర్ సర్కిల్ ఆఫీసు, ఎన్పీటీసీలు, టీజేసీ, ఎస్పీ హాస్పిటల్ ముందు ధర్నాలు చేసిన తర్వాతనే మేము సమ్మె నుంచి మొన్న లాస్ట్ ఎన్పీటీసీల్లో మీరు చూశారు, అన్ని సోషల్ మీడియాలో వచ్చింది. కనీసం 15,000 మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు. మన అప్పటి వరకు ఏం మాత్రం మాకు రెస్పాన్స్ రాకపోతే మేము 8వ తారీఖు నుంచి మేము సమ్మెలోకి దిగడం జరిగింది. ఇప్పటి వరకు మాకు ఏ యాజమాన్యం కానీ పిలుపు మేరకు మాకు ఎటువంటి స్పందన లేదు. ట్రేడ్ యూనియన్స్ మన పవర్ చేసాం పిలిచారు, కానీ మాకు దాంట్లో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇంకా కూడా వాళ్ళు చేస్తారని నమ్ముతున్నాం. రేపు మళ్ళీ లేబర్ కమిషనర్ దగ్గర కూడా 17వ తారీఖు మాకు ఎక్సలెంట్ మీటింగ్ ఉంది. అప్పటి వరకు మేము ఇప్పుడు ఈ రోజుకి 7వ రోజు ఇలాగే ఈరోజు హాలిడే ఉన్నా కూడా మీరు చూస్తున్నాను మహిళలు కార్యక్రమంగా అందరికీ నిన్న ఇంకా భారీ ఎత్తున వచ్చారు. ఈరోజు కొద్దిగా హాలిడే ఉండటం ఇంకా కూడా వస్తున్నారు. రేపు ఇంకా ఉధృతం చేస్తాం. మాకు ఎటువంటి ఎస్మా ప్రయత్నించినా ఎటువంటి జరిగినా కూడా మేము ఇక్కడి నుంచి కదలం. 98% అందరూ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. అందరూ ఎండలో అనుకొని చేసుకుంటాం కూడా మేము ఖచ్చితంగా సమ్మెలో 100% 98% అంటే కొద్దిగా అక్కడ ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఇక వాళ్ళకే తెలవాలి. దయచేసి మీడియా మేము కోరుకునేది ప్రభుత్వాన్ని యాజమాన్యం కోరుకునేది ఒకటి, మా న్యాయమైన డిమాండ్లు మేము ఉన్న గొంతంత కోరికలు కోరట్లేదు. మాకున్న న్యాయమైన డిమాండ్లు ఏంటంటే ఏపీఎస్ రూల్స్ పాత ఏవైతే ఉన్నాయో అవే వర్తింపజేయాలి. ఇప్పుడు ఉన్నవన్నీ కన్వర్షన్ పోస్టులు ఏమైతే ఉన్నాయో మాకు ఆ పోస్టులలో భర్తీ చేయాలని చెప్పేసి మేము మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. కార్యాచరణ కంటిన్యూస్ కొనసాగుతుందండి. ఇంకా ఉధృతం చేస్తున్నాం. మిగతా కార్మికుల సంఘాలు కూడా ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా రేపు ఏదైనా డిసిషన్ తీసుకునే వాళ్ళు కూడా దిగొచ్చు. అది రేపు మా రౌండ్ టేబుల్ సమావేశం ఉంది, దాంట్లో నిర్ణయం తీసుకుంటారు పెద్దలు, జాగ్ నాయకులు కానీ స్టేట్ నాయకులు అందరూ నిర్ణయం తీసుకుంటారు. దాన్ని బట్టి ముందుకు సాగుతాం. సమయం మాత్రం కంటిన్యూ కొనసాగుతుంది. ఎవరైనా పొలిటికల్ లీడర్స్తో మాట్లాడడం జరిగిందా? ఇప్పటివరకు అయితే మేము పొలిటీషియన్స్ ఎవరు ఇన్వాల్వ్ చేయమని సామరస్యంగా పోతున్నాం అండి. ఇప్పటివరకు ఎవరు పొలిటీషియన్స్ కానీ, ఎందుకంటే గవర్నమెంట్ చేస్తానే ఇంతకుముందు హామీలు ఇచ్చారు. మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ వీళ్ళు ముందుకు ఎలక్షన్ల ముందు కానీ ఇదే బట్టి విక్రమార్క పవర్ మినిస్టర్ గారు, మన రేవంత్ రెడ్డి గారు, మన మినిస్టర్ గారు, సీఎం గారు వాళ్ళు ఇంతకుముందు చెప్పిన మాటలే. మేము గొంతంత కోరికలు కోరట్లేదు, ఉన్న ఎగ్జిస్టింగ్ రూల్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. దీని మీద ప్రభుత్వం మీద ఎటువంటి భారం కూడా పడదు. అదేవిధంగా మాకు చేయాలని చెప్పేసి విన్నవించుకుంటున్నాం.
ఇప్పుడు ఇవాళకి 7 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్నాము. చాలా వరకు 18,000 మంది కార్మికులము రోడ్డు పైన ఉండి ఇంత కార్మిక లోకం మొత్తము సమ్మె చేస్తుంటే కనీసం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుండ్రు. కార్మిక శాఖ ఇవన్నీ స్పందించి వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పేసి కార్మిక శాఖ కూడా చెప్తుంటే కూడా కోర్టు అది ఇది అని చెప్పేసి మాకు కార్మికులకు అన్యాయం చేసే పరిస్థితి ఉంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కనీసం ఆర్టిజన్లను పేరు పెట్టి కనీసం ఆదరణ చేసింది. కనీసం మీరు ఇచ్చిన వాగ్దానాలకు మీరు మీ స్టాండ్పై మీరే నిలవలేకపోతే ఇంకా ఈ కార్మికులకు ఎవరు న్యాయం చేస్తారు? ప్రభుత్వాలు మీరు వస్తుంటారు, మీరు వెళ్ళిపోతుంటారు, అన్నీ చేస్తుంటారు, ఎవరు ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. మీ కార్మిక లోకం మొత్తం ఈ విద్యుత్ శాఖను కాపాడుకొని ఎన్ని రోజుల నుంచి కష్టం చేసి దీని నుంచి ఈ కార్మిక శాఖ నుంచి విద్యుత్ రంగాన్ని ముందరికి నడిపిస్తుంటే మమ్మల్ని పట్టించుకునే నాదులు లేదు. మా లోపల మాకే ఐక్యత లేకుండా వాళ్ళని విభజిస్తూ మీ యొక్క పబ్బం గడుపుకోవడానికి తెరలేపుకుంటారు, కానీ మమ్మల్ని మాత్రం ఏనాడు కూడా ముందల వాడనీయకుండా చేస్తున్నారు. దయచేసి మీరు ఇచ్చిన హామీలలో ఉన్న అంశమే ఇదే. బట్టి విక్రమార్క సార్ కానీ తర్వాత సీఎం సార్ కానీ మీరే ఇచ్చారు హామీలు, మేము వచ్చిన తర్వాత చేస్తాము, మేము కూడా మీకు ముందుండి మీకు సహాయం చేస్తూ ఉద్యమంలో పాల్పంచుకొని మీకు చేసిన సహాయం ఎంతో ఉంది. దయచేసి మీరు గమనించి మా కార్మికులకు ఇప్పటికీ వేరే బయట వాళ్ళని తెచ్చుకొని ఇప్పటికీ 3 ప్రాణాలు పోయినాయి శాఖలలో. వేరే వాళ్ళతో మీరు వర్క్ చేయించి వాళ్ళకి తెలియక పోల్లెక్కి బలవుతున్నారు. దయచేసి మీరు మమ్మల్ని వెంటనే చర్చలకు పిలుస్తున్నామని పేపర్లల్లో దానిలల్లో న్యూస్లలో ఇస్తున్నారు. మీరు ఎవరిని పిలుస్తున్నారు? అసలు మా కార్మిక జేఏసీకి సంబంధించిన జేఏసీని కాకుండా ఎవరినో పిలిచి వాళ్ళు పిలిచినా కానీ వస్తలేరు అన్నట్టు మీరు చేస్తున్నారు. దయచేసి మా కార్మిక జేఏసీని పిలిచి మీరు మాట్లాడితే మా వాళ్ళు ఉండి ముందుండడానికి కారణం ఎప్పటికైనా ఉంది. దయచేసి మీరు మా జేఏసీని పిలిచి వెంటనే చర్చలు జరిపి వెంబడే మేము చేసేటివి అన్యాయమైన కోరికలు ఏమీ లేవు, న్యాయమైన డిమాండ్సే ఉన్నాయి. మాకు ఇప్పుడు ఉన్న శాలరీస్తోన మీరు ఇచ్చే ఇప్పుడు కన్వర్షన్తోన అసలు సంబంధమే మీకు ఎలాంటి మనీ బర్డెన్ అస్సలే పడదు. మనీ బర్డెన్ పడకుండా కన్వర్షన్ చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు మా లోపల కూడా ఎంటెక్లు బీటెక్లు కంప్లీట్ చేసుకొని ఆర్టిజన్గా 30,000కు 20,000కు అసలు ఎట్లా చేస్తారండి? మీరు కనీసం 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళకు మీరు పింఛన్లు అన్నీ మీరు అనుభవించవచ్చు. మా కార్మికులు మాత్రం ఈ 30,000కు ఎంటెక్లు బీటెక్లు అన్నీ కంప్లీట్ చేసుకొని ఈ 30,000కి ఎన్ని రోజులు బతకాలి? మేము ఎన్ని రోజులు మా కార్మికులకు ఇట్లా అన్యాయం చేసుకుంటూ పోతారు? మీరు కనీసం మీరు కొంచెం గుర్తించి మీ ప్రభుత్వం వచ్చినాక మాకు న్యాయం చేస్తామని మీరే చెప్పారు. మీ వాగ్దానం పైన మీరు నిలబడి మా కార్మిక లోకానికి మొత్తం ఒక మంచి న్యూస్ని తెచ్చి మా జేఏసీని పిలిచి మీరు చర్చించండి. మేమేమీ గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మీరు చర్చించి మాకు న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ ఇంతతో